ఓం ఓం సాయిరామ్. సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ షిరిడి వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మీరు షిరిడి, త్రయంబకేశ్వర్, నాసిక్ చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న స్లైడ్ అయితే షిరిడి సాయి టెంపుల్ టైమింగ్స్. బాబాకి రోజుకి 4 సార్లు హారతిస్తారని అందరికీ తెలిసిన విషయమే. మేమైతే సెకండ్ డే మార్నింగ్ 5:15 AM కాకడ హారతికి వెళ్ళాము. హారతికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో పాటు ఆధార్ కార్డ్స్ క్యారీ చేయాలి. అండ్ మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటాం కాబట్టి అది టికెట్స్‌ది ఒక ప్రింటౌట్ కాపీ అనేది మనతో క్యారీ చేయాలి చెకింగ్ దగ్గరికి. 5:15కి కాకడ హారతి కాబట్టి మీరు మోస్ట్‌లీ 4:30 లోపు ఉండగలిగితే మనం దగ్గర నుంచి బాబాకి హారతి ఇచ్చేది చూడవచ్చు. హారతి అయిన పిమ్మట బాబాకి అభిషేకం చేస్తారు. సమాధి స్నానం గూడా చేయిస్తారు. అది అయిన తర్వాత ఒక్కొక్కళ్ళని బాబా దగ్గరికి దర్శనానికి పంపిస్తారు. దర్శనం పూర్తి చేసుకొని బయటికి వచ్చిన తర్వాత మనం మ్యూజియం చూడవచ్చు. ద్వారకామాయి, చావిడి ఇవన్నీ చూసుకొని గేట్ 3 ద్వారా బయటికి ఎగ్జిట్ చేస్తే దాని ఆపోజిటే మనకి షాపింగ్ ఉంటుంది. లోపల మ్యూజియం గూడా బావుంది. బట్ వీడియో రికార్డ్ చేయడానికి పర్మిషన్ లేదు. సో, రికార్డ్ చేయలేకపోయాము. షాపింగ్ అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద రోడ్ వస్తుంటే మనకి ఇక చిన్న పార్క్ ఉంది. బాబాది ఫౌంటైన్‌ది. చాలా బావుందండి. మేమైతే పిక్స్ దిగాము. అయి గూడా వచ్చేస్తాయి చూసేసేయండి. హారతికైతే మనం గేట్ 1 నుంచి ఎంటర్ అవుతాము. ₹200 టికెట్ అయితే గేట్ 6 నుంచి ఎంటర్ అవుతాము. ₹200 టికెట్‌కి మనం లోపల వెళ్ళాక కౌంటర్స్‌లో తీసుకోవచ్చు. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత చిన్న షాపింగ్ కూడా చేసేసాము. కృష్ణుడి విగ్రహం కొన్నాము. దాని అన్బాక్సింగ్ కూడా త్వరలో వస్తది. దర్శనం, షాపింగ్, బ్రేక్‌ఫాస్ట్ ఇయన్నీ కంప్లీట్ చేసుకొని రూమ్‌కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి తర్వాత ఒక వెహికల్ మాట్లాడుకొని త్రయంబకేశ్వర్, నాసిక్ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోయామండి షిరిడీకి డే 2 అయితే. మనకి మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమేనండి. 5 జ్యోతిర్లింగాలు మహారాష్ట్రలో ఉన్నాయి. 5 వచ్చేసరికి భీమశంకర్, త్రయంబకేశ్వర్, గ్రిష్ణేశ్వర్, నాగ్నాథ్ అండ్ వైజ్నాథ్. వాటిట్లో మేము డే 2 అయితే త్రయంబకేశ్వరం కవర్ చేసాం. అండ్ డే 3 గ్రిష్ణేశ్వర్ కవర్ చేసాము. నెక్స్ట్ వ్లాగ్‌లో వస్తది. అది కూడా ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ వీడియో కూడా మీరు ఎండ్ వరకు చూడగలిగితే నాసిక్‌లో మేము విజిట్ చేసిన చిన్ని టెంపుల్స్ అన్నీ చూడవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చూస్తుందైతే గోదావరి నది. బర్త్ ప్లేస్ ఆఫ్ గోదావరి వచ్చేసి త్రయంబకేశ్వర్ అండి. ఇక్కడ జ్యోతిర్లింగం అండ్ బర్త్ ప్లేస్ ఆఫ్ రివర్ గోదావరి. ఈ 2 ఫేమస్ అండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నాసిక్‌కి ఫ్లో అవుతుంది గోదావరి రివర్ అయితే. అండ్ నాసిక్‌లో మనకి రామాయణ రిలేటెడ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో, ఖచ్చితంగా చూడండి. అస్సలు స్కిప్ చేయకండి. వన్ మోర్ థింగ్, త్రయంబకేశ్వర్ వెళ్ళేటట్టయితే ఖచ్చితంగా ₹200 టికెట్ దర్శన్ తీసుకోండి. తీసుకుంటేనే మనకి 4-5 అవర్స్ పడుతుంది దర్శనం. టికెట్స్ బుక్ చేసుకోవడానికి మనం ఆఫ్‌లైన్ కౌంటర్‌కి వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళు ఆన్‌లైన్ వెబ్‌సైట్ లింకే ఇస్తారు బుక్ చేసుకోవడానికి. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చేస్తాము. ఇన్‌కేస్ ఎవరైనా విజిట్ చేసేటట్టయితే ముందే దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా చిన్న పిల్లలుంటే ఖచ్చితంగా ఫుడ్ క్యారీ చేయండి. అండ్ మనం ఏదైనా పూలు ఆర్ కొబ్బరికాయ, బిల్వదళాలు ఏవి తీసుకెళ్ళినా మాత్రం మనం వెళ్ళే దారిలో నందీశ్వరుడు ఉంటారు. అక్కడ మాత్రమే పెట్టగలము. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ప్రత్యేకత ఏంటంటే లోపలికి ఉంటుంది స్వామివారి లింగం. అందుకని మనం అద్దంలో నుంచి దర్శనం చేసుకోవచ్చు. త్రయంబకేశ్వర్‌లో మనం వెహికల్ మాట్లాడుకొని వెళ్ళిన టోల్ గేట్ ఉంటుంది ఒకటి. అక్కడ మనం 100-200 పే చేస్తేనే లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ మనం సెపరేట్‌గా ఆటో మాట్లాడుకొని వెళ్ళాల్సొస్తుంది. నాసిక్‌లో కూడా ఒక యూనియన్ ఉంటుంది. ఒక్కొక్క ఆటోకి మనం 600 ఇస్తే నాసిక్‌లో ప్లేసెస్ అన్నీ మనకి ఆటో ఆయన తిప్పి చూపిస్తాడు. ఆయనే గైడ్‌లా మనకి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తారు. ఇక్కడ చూసారా అండి, బావ, బామర్ది ఇద్దరు ట్విన్నింగ్ చేశారు.
మార్నింగ్ 11కి అలాగా త్రయంబకేశ్వర్‌లో క్యూకొస్తే, మా దర్శనం అయిపోయేసరికి ఈవినింగ్ 3:30-4 అయిందండి. సో, అలా అయిపోయిందనమాట. దాని తర్వాత నాసిక్‌కి వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. దీంట్లో మోస్ట్‌లీ 9-10 టెంపుల్స్ అనేవి మనం విజిట్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి లక్ష్మీనారాయణ మందిర్. ఇక్కడ శ్రీకృష్ణుడు, లక్ష్మీదేవి, నారాయణ స్వామివారు ఉంటారు. శివుడి లింగం కూడా ఉంటది. ఇవి అన్నీ మనము 600 పే చేసిన ఆటో ఆయనే మనకి తిప్పి చూపిస్తారు. బట్ లిమిటెడ్ టైమ్ ఉంటుంది. త్వరగా 1 అవర్‌లో ఇన్ని ప్లేసెస్ చూపించేస్తారు. ప్రతి 12 ఇయర్స్‌కి జరిగే కుంభమేళ నాసిక్‌లో ఈ టెంపుల్ నుంచే స్టార్ట్ అవుతుందంట. అసలు నాసిక్ అనే పేరు నాసిక అనే పదం నుంచి వచ్చిందండి. నాసిక అంటే ముక్కు అని అర్థం. లక్ష్మణుడు రావణాసురుని చెల్లెలు శూర్పణఖ ముక్కు కత్తిరించడం కారణంగా నాసిక్ అనే పేరు వచ్చింది. ఇక్కడున్న రామ్‌కుందులో రాముల వారి తండ్రికి పిండ ప్రదానం చేశారట. నెక్స్ట్ మనం విజిట్ చేయబోయేది శ్రీ లక్ష్మణ్‌జీ మందిర్. అంటే శూర్పణఖ చెవులు, ముక్కు కోసిన ప్లేస్ అనమాట. ఇది యాక్చువల్ ప్లేస్ కాదు. కాపోతే వర్షాకాలం పడ్డప్పుడు యాక్చువల్ ప్లేస్ క్లోజ్ అవుతుండడం వల్ల ఇక్కడ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ చేశారు. ఇక్కడి నుంచి వాకబుల్ ప్లేస్‌లోనే మనకి రియల్‌గా కట్ చేసిన ప్లేస్ కూడా ఉంటుంది. మరియు అక్కడే మనకి బ్రహ్మతీర్థం, విష్ణుతీర్థం, శివతీర్థం కూడా ఉంటాయి. అగ్నితీర్థం కూడా ఉంటుంది. ఎక్కడైతే రాముల వారు నిజమగు సీతని దాచిపెట్టి వేదవతి లేకపోతే ఛాయాసీత అంటారు. రావణుడు కూడా తీసుకువెళ్ళింది ఛాయాసీతనే. రావణ సంహారం జరిగిన తదుపరి వేదవతి లేకపోతే ఛాయాసీత అగ్నిప్రవేశం చేసిన తరువాత నిజమగు సీతను రాముల వారు తన వెంట తీసుకొని వెళ్ళారట అని ఇక్కడ ప్రజల నమ్మకం. వీటికి సాక్ష్యాలే బ్రహ్మతీర్థం, విష్ణుతీర్థం, శివతీర్థం ఉంటాయి. దాని ఎదురుగానే మనకి పెద్దది రాముల వారి విగ్రహం కన్‌స్ట్రక్షన్ చేసింది ఉందండి. చాలా బావుంది అది గూడా చూడటానికి. నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ అయితే రావణుడు సీతాదేవిని అపహరించిన ప్రదేశం. లక్ష్మణ రేఖ దాటి ముందుకు వచ్చిన సీతాదేవిని రావణుడు ఈ ప్లేస్ నుంచి తీసుకొని వెళ్ళారట. మీకు లెఫ్ట్‌లో కనిపిస్తుంది కదా! బ్లూ కలర్ మీద అది రావణాసురుడు. తర్వాత సీతాదేవి పాదుకలుంటాయి. అక్కడ మనం దండం పెట్టుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడైతే ఇది టెంపుల్ ఓల్డ్‌గా అయితుందని చెప్పి పక్కనే న్యూ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ గూడా జరుగుతుంది. దాని ఆపోజిటే మనకి కాత్యామారుతి టెంపుల్ ఉంటుంది. అంటే ఆంజనేయ స్వామిది. పాండవులు వనవాస కాలంలో ముళ్ళ పొదల్లో 11.5 అడుగుల హనుమంతుల విగ్రహం వారికి లభించిందంట. ముళ్ళ పొదల్లో దొరికింది కాబట్టి కాత్యామారుతి అంటారు. పాండవులు ఈ ఆంజనేయ స్వామికి పూజలు చేసేవారట. లోపలైతే కెమెరా అలో చేయట్లేదండి. సో, దాని నమూనా మేమైతే చూపించగలిగాము. మేము రియల్‌గా విగ్రహం చూసాం కదండీ! చాలా బావుంది. చాలా పొడవుంది. 11.5 అడుగులంటే మామూలు విషయమా అండి అసల? దీని తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ అయితే లక్ష్మణ్ జూలా. అంటే లక్ష్మణుల వారు పంచవటి చుట్టూ గీసిన లక్ష్మణ రేఖ. దానికి గుర్తుగా ఈ బ్రిడ్జ్ కన్‌స్ట్రక్ట్ చేశారని ఆటో డ్రైవర్ చెప్పారు మాకైతే. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ పంచవటి. అంటే 5 వటవృక్షాలు. పంచవటి అనే పేరు దానివల్ల వచ్చింది. ఇక్కడే సీతాదేవి గుహ ఉంటుంది. వనవాస కాలంలో ఇక్కడ శివుడిని సీతాదేవి పూజించేవారట. సీతాదేవి బంగారు మాయలేడిని చూసి దానిని తీసుకురమ్మని రాముల వారిని కోరడంతో అప్పుడు సీతాదేవిని ఈ గుహలో ఉంచి లక్ష్మణుడిని కాపలాగా ఉంచి వెళ్ళారట. సీతాదేవి లక్ష్మణుడిని వెళ్ళమని కోరగా అప్పుడు సీతాదేవి ఒక రాత్రి ఒక పగలు ఇక్కడ ఉండటం వల్ల దానిని సీతా గుహ అంటారు. దాని ఆపోజిటే మనకి సీతాహరణ్ ఉంటుందండి. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹1. ఇక్కడ సీతమ్మ వారు బంగారు లేడిని కోరుట, రావణాసురుడు సీతాదేవిని అపహరించుట చాలా బాగా చిత్రీకరించారు. సీతాదేవి గుహలో కూడా లోపలికి ఫోన్స్ అలో చేయలేదండి. అందుకే వీడియో తీయలేకపోయాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! నంబర్స్ 1, 2, 3, 4, 5 ఇవన్నీ 5 వటవృక్షాల నంబర్స్ అన్నమాట. మనకి ఈజీగా గుర్తుపట్టడం కోసం అక్కడ నంబర్స్ వేసి ఉంచారు.
సీతా గుహ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి గోరేరామ్ మందిర్ వస్తుంది. సీతమ్మవారు, రాముల వారు, లక్ష్మణుల వారు విగ్రహాలు పాలరాతితో ఉంటాయి కాబట్టి దీనిని గోరేరామ్ టెంపుల్ అంటారు. రామ్కుంద్ అంటే గోదావరి నదిలో స్నానం చేసి ఇక్కడ పూజ చేసేవారట. మేము వెళ్ళినప్పుడైతే టెంపుల్ రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడైతే బయట చిన్న చిన్న షాపింగ్ కూడా చేసుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. ఇది కొంచెం కొండ మీద ఉంటుంది. కొండ దిగంగానే మనకి కాలారాం టెంపుల్ అని ఉంటుంది. నాసిక్‌లో ఇది మెయిన్ టెంపుల్ అండి కాలారాం టెంపుల్. నల్లరాతితో ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్ జరిగిందండి. వనవాస కాలంలో సీత, రామ, లక్ష్మణులు ఈ ప్లేస్‌లో కొంతకాలం నివసించారని చెప్తారు. టెంపుల్ లోపల కూడా చాలా బావుందండి. కాకపోతే లోపల ఫోటోగ్రఫీ అలో చేయలేదు. సీతారామ, లక్ష్మణుల వారిని చూపించడానికి. విగ్రహాలైతే చాలా బావున్నాయండి. ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్. విగ్రహాలన్నీ నల్లరాతితో చేశారు కాబట్టి ఇక్కడ కాలారాం అని పిలుస్తారు. మనం విజిట్ చేయబోయేది కపాలేశ్వర్ టెంపుల్. ఇది కొండ పైన ఉంటుంది. ఇది చాలా పురాతన ఆలయం. ప్రతి టెంపుల్‌లో ఉన్నట్టు మనకి ఇక్కడ నంది ఉండరు. బ్రహ్మదేవుడు తనని తూలనాడడంతో మహాశివుడు బ్రహ్మదేవుని తలను నరికివేశారట. దీనితో మహాశివునికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని తనకి సోకిన బ్రహ్మహత్య దోషం తొలగించుకోవడానికి వివిధ ప్రదేశాలు తిరుగుతూ గోదావరి నది ఒడ్డున ఒక నంది బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందటం చూశారట. దానిని గురువుగా భావించి మహాశివుడు కూడా బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందారంట. శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు మహాశివుడు ఇక్కడ కపాలేశ్వరుడుగా వెలిశారట. అప్పుడు మహాశివుడు నందితో అన్నారట, నేను నిన్ను గురువుగా భావించాను కాబట్టి ఇక్కడ నందీశ్వరుడు ఉండరు. ఈ టెంపుల్ విజిట్ చేస్తే 12 జ్యోతిర్లింగాలు విజిట్ చేసినట్టు అని అక్కడ ప్రజలు చెప్తారు. అది కంప్లీట్ చేసుకొని వచ్చాక ఇప్పుడు మనం అర్ధనారీశ్వర టెంపుల్ చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ని రామ్కుంద్ అంటారు. రామ్కుంద్ అని ఎందుకు అంటారంటే వనవాస సమయంలో 14 ఏళ్ల వనవాసంలో చివరి సంవత్సరం 2 నెలలు ఇక్కడ రాముల వారు నివసించినప్పుడు ఇక్కడ స్నానం చేసేవారట. అందుకని రామ్కుంద్ అని పిలుస్తారు. ఇదే ప్రదేశంలో గోదావరి, అరుణ, వరుణ అనే 3 నదులు సంగమం జరుగుతాయి. కానీ మనకి గోదావరి నది మాత్రమే ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ తర్పణం వదిలితే చాలా మంచిది అని అంటారు. ముక్తిధామ్ ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి. మనకి ఇందులో 12 జ్యోతిర్లింగాలు కనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ స్టే ట్యూన్ ఫర్ Day 3 Krishneshwar vlog.